తెలంగాణపై ప్రధాన పార్టీల అగ్రనేతలు ఫోకస్ చేశారు. అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు కాకరేపుతున్నాయి. ప్రచారంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. వరుస సమావేశాలు, బహిరంగ సభలతో దూసుకుపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ డజన్ ఎంపీ సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలను హస్తం పార్టీ గెలుచుకుంది. అయితే 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం ఏర్పాటు చేసి జోరు మీదున్న కాంగ్రెస్ ఇప్పుడు అంతకు 4 రెట్ల స్థానాలపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ కనీసం సార్వత్రిక సమరంలోనైనా తన బలం చాటాలని భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ నుంచి చాలా మంది సిట్టింగ్ ఎంపీలు పక్క పార్టీలో చేరిపోయారు. గడ్డు పరిస్థితుల మధ్య గట్టిగా పోరాడుతుంది బీఆర్ఎస్. బీజేపీ ఈసారి 10 స్థానాల్లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. దేశవ్యాప్తంగా మిషన్ 400 లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 10 గెలవాలన్నది లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 చోట్ల గెలిచింది. ఆ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వీటిని నిలుపుకుంటూ కొత్త స్థానాల్ని తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. అటు బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నరేంద్ర మోదీ, అమిత్ షా రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ను ఏకి పారేస్తున్నారు. నాగర్ కర్నూల్ బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 2 పార్టీలను కడిగి పారేశారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల కలల్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ చిదిమేశాయని మండిపడ్డారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పడి తెలంగాణ నలిగిపోయిందన్నారు. బీఆర్ఎస్ పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ 400 సీట్లు అనే నినాదం వినిపిస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 3వ సారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని धीमा व्यक्त చేశారు మోదీ. वहां जिस तरह लोग सड़कों पर उतरकर भाजपा का समर्थन कर रहे थे, हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे और अबाल वृद्ध सब, बच्चे हो, बूढ़े हो, महिलाएं हो, मैं सच बताता हूं, कल शाम का वो नजारा अद्भुत था। और साथियों, अभी जो तेलंगाना के विधानसभा चुनाव हुए और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था कि जनता के दिल में, जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था, इतना गुस्सा था, और उसका नतीजा भी हमने देखा, बीआरएस का क्या हाल हुआ। और कल मैंने देखा और आज यहां भी देख रहा हूं, तेलंगाना के लोगों ने मोदी को फिर से वापस लेने का फैसला सुना दिया है। तेलंगाना भी कह रहा है, तीसरी बार బీజేపీ, బీఆర్ఎస్లపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామా రాజకీయాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో లాభం పొందాలని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయన్నారు. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు పొంగులేటి. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, ఇద్దరం కలిసి లబ్ధి పొందుదామని ఏవైతే డ్రామా రాజకీయాలు చేస్తున్నారో నిన్న సాయంత్రం చూసాం టీవీలలో. సంవత్సరంన్నర నుంచి గుర్తురాలా, తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలని సంవత్సరంన్నర నుంచి
యాది లేదు. తప్పు చేసిన వాళ్ళని ఖండించాలని, శిక్షించాలని. ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనంగా, ఇంకా కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనగా ఇప్పుడు గుర్తొచ్చింది, ఓహో వీళ్ళు ఏదో తప్పు చేసినట్టున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు శిక్షించాలి అని. కానీ నిజ స్వరూపం అది కాదు. రాజకీయ లబ్ధి కోసం ఈనాడు ప్రజలు తెచ్చుకున్న ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో లాభం పొందాలి అంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని డ్రామాలు ఆడుతున్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మొన్నటిదాకా ఇక్కడ పరిపాలించిన ప్రభుత్వం, వీళ్ళిద్దరు డ్రామాలని, ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. కాబట్టి మీరు నచ్చిన ప్రభుత్వం, మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ సేవకులుగా పనిచేయడానికి మేమందరం ఉన్నాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో అత్యధిక స్థానాలు దక్కాయి. దాంతో అక్కడ ఎంపీ సీట్లు గెలుచుకోవడం కష్టమేమీ కాకపోవచ్చని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నాయి. అయితే సెంట్రల్లో మాత్రం కాంగ్రెస్ బలహీనంగా ఉంది. ఆదిలాబాద్, మెదక్ ఎంపీ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక మల్కాజ్గిరి ఎంపీ సిట్టింగ్ స్థానమైనా దాని పరిధిలోని ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ గెలిచే వ్యూహాలపై దృష్టి పెట్టింది. ఈసారి పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి స్థానాల్ని సొంతం చేసుకోవాలన్నది బీజేపీ లక్ష్యంగా ఉంది. అయితే తెలంగాణ దక్షిణ జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉంది. అందుకే అక్కడ బలం పెంచుకోవాలని భావిస్తుంది. ఇక హిందుత్వ ఎజెండాతో ఉత్తర తెలంగాణలో 7 అసెంబ్లీ స్థానాల్ని బీజేపీ గెలుచుకుంది. ఇదే ఊపు మీద అక్కడ ఎంపీ స్థానాలపై దృష్టి సారించింది.